హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ యమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్. టుడే మన రెసిపీ మైసూర్ దాల్తోని మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని టమాటా పచ్చడితో వడియాలతో తింటే ఉంటుందండి రైస్. ఆహా! ముందుగా ఒక కప్ మైసూర్ దాల్ తీసుకొని దానిని 3 times వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 glasses వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటాను యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 4 పచ్చిమిరపకాయలని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో సగం ఉల్లిపాయని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇందులో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి ప్లేట్లో. వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం వేసుకొని పప్పు మెత్తగా ఉడకడానికి ఇందులో 1 స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది. దీనిని పప్పు గుత్తితోని మెత్తగా మెదుపుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనెను యాడ్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ తాలింపు గింజలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని తాలింపుని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని పప్పులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పప్పుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పప్పుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్లో చిప్స్ని కూడా ఫ్రై చేసేసుకొని తీసుకుందాం. అంతేనండి, మన మైసూర్ దాల్ మామిడికాయ పప్పు రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.